హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఒక పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఇది ఏ పథకానికి సంబంధించిన అప్డేట్, అలాగే ఈ పథకం ద్వారా ఎవరైతే లబ్ధి పొందబోతున్నారు అన్న విషయాలను అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి ఒక్కరికి గాను 15,000 రూపాయలనైతే అందించబోతున్నారు. దీనికి సంబంధించి నారా లోకేష్ గారు అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ప్రస్తుతం అయితే ఈ తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలోని ఒక్కరు ఉన్నట్లయితే వారికి 15,000 ఇవ్వబోతున్నారా, లేదా ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే వారికి కూడా ఈ 15,000 రూపాయలు అందజేయబోతున్నారా అన్న దానిపై అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా అయితే వివరాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా తల్లికి వందనం స్కీమ్పై ప్రజల్లో గందరగోళం అయితే ఉంది. స్కీమ్ కింద డబ్బులు ఎంతమందికి వస్తాయి, ఒక్కరికే వస్తాయా, లేదంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు లభిస్తాయా అనే అంశంపై అయితే క్లారిటీ లేదు ప్రస్తుతం. అయితే తాజాగా మంత్రి నారా లోకేష్ ఈ అంశంపై స్పష్టత అయితే ఇచ్చారు. తల్లికి వందనం లబ్ధిదారులకు ఊరట కలిగే ప్రకటన అయితే చేశారు. దీనివల్ల చాలామందికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంతకీ నారా లోకేష్ గారు ఏం చెప్పారు అసలు అనే అంశం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా తల్లికి వందనం స్కీమ్ ఇంట్లో ఒక్కరికే వర్తిస్తుందని ఇటీవలనే గందరగోళం అయితే నెలకొంది. ఇక జీవో విడుదల అంశం ఇందుకు కారణం. అయితే తర్వాత ప్రభుత్వం ఈ అంశంపై అయితే స్పష్టత ఇచ్చింది. ఇంకా ఎలాంటి నారా లోకేష్ తాజాగా తల్లికి వందనం స్కీమ్పై కీలక ప్రకటన చేశారు. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామని తెలియజేశారు. అంటే మీ ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే అందరికీ 15,000 రూపాయల చొప్పున ఈ లబ్ధి అయితే 15,000 వస్తాయి. అలాగే తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ అందిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. దీంతో చాలామందికి ఊరటైతే లభిస్తుంది. అలాగే ఈ స్కీమ్పై ఉన్న సందేహాలు కూడా పటాపంచలైపోయాయి. అయితే ఎప్పటి నుంచి ఈ 15,000 డబ్బులు వస్తాయో కూడా ఆయన తెలియజేశారు. తల్లికి వందనం స్కీమ్ మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం పడుతుందని అయితే వెల్లడించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులైతే మళ్ళీ జరగకూడదనే మా లక్ష్యమని తెలిపారు. అర్హులు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి 15,000 ఇస్తామని పేర్కొన్నారు. అందులో సందేహం లేదని కూడా స్పష్టత అయితే ఇచ్చారు. ఇక ప్రభుత్వంతో పాటు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు కూడా ఈ పథకం అయితే వర్తిస్తుందని శాసనమండలిలో అయితే ఆయన ఈ వివరణ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా గమనించండి. ఏదైతే అర్హులు ఎంతమంది ఉన్నా కూడా వారికి ఒక్కొక్కరికి సంబంధించి 15,000 ఇస్తామన్నారు. అంతేకాకుండా ఇక ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉన్నా 15,000 వస్తాయి. అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఈ 15,000 అయితే అందబోతున్నట్లుగా మనకి స్పష్టమైన ఒక క్లారిటీ వచ్చే విధంగా అయితే దాని వివరణ అయితే ఇవ్వడం అనేది జరిగింది. చూసారు కదా, ఇది మెయిన్ ముఖ్యంగా మనకి ఈరోజు వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. మరిన్ని ఇలాంటి గవర్నమెంట్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.